నమస్కారం రాజు గారు. చాలా మేధావులు అనుకుంటున్నారు, రాజ్యాంగాన్ని చదువుకున్నాను అనుకుంటున్నారు. అలాగే మీరు ప్రవర్తిస్తున్నారు. మీకు తోడుగా పచ్చపిచ్చి కొట్టాలు కూడా ప్రవర్తిస్తున్నాయి. ముందు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సరిగ్గా పరిపాలించట్లేదన్నారు, ఆయనకి సలహాలు ఇస్తున్నాను అంటున్నారు. మొన్న ఈ మధ్య మీరు ప్రధానమంత్రి గారికి నేనే పార్లమెంట్లో మాట్లాడి సలహా ఇచ్చాను, విద్యా చట్టం మీద ఎలా తీసుకురావాలన్నది నేను మాట్లాడిన తర్వాతే ఆయన విద్యా చట్టం తీసుకొచ్చాడు అని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా అసమర్థుడుగా నిరూపించదలుచుకున్నారు. మోడీ గారు, దయచేసి మీరు మీ పదవికి రాజీనామా చేసి ఆ రాజుగారిట ఎవరో ఉవ్విళ్ళు ఊరిపోతున్నారు, ముఖ్యమంత్రి పదవి కోసమో ప్రధానమంత్రి పదవి కోసమో, ఆయనకి ఆ పదవి ఇచ్చేసేయండి సార్. ఎలా పరిపాలిస్తారో ఆయన మాట్లాడాలని సబ్జెక్టు లేదు. విద్య మీద మాట్లాడతారు, మద్యం మీద మాట్లాడతారు, ప్రజారోగ్యం మీద మాట్లాడతారు, దేవాలయాల మీద మాట్లాడతారు, మత ధర్మాల మీద మాట్లాడతారు. ఆయన మాట్లాడాలని ఫైనాన్స్ మీద, ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడతారు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మీద మాట్లాడతారు. ఆయన మాట్లాడని సబ్జెక్టు లేదు. కులాల మీద మాట్లాడతారు, మతాల మీద మాట్లాడతారు. ఆయన మా బహుముఖ ప్రజ్ఞాశాలిలాగా ఉన్నారు సార్ రాజుగారు, ఆయనకి ఇచ్చేయండి. ఆయన అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయాలిట. ఆయన రాజీనామా చేయమని చెప్పి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారట. ఆయన రాజీనామా చేస్తారట. గెలిస్తే అమరావతినే రాజధానిగా ఉంచేయాలట. నవ్విపోతారు. దానికంటే ముందు పని చేయండి రాజుగారు. మీరు చెప్తుంటారు కదా, నాకు డోకా లేదు, నన్ను పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. మీ సభ్యత్వాన్ని రద్దు చెయ్యలేరు, నేను కూడా గ్యారంటీగా ఉంటాను, హామీగా ఉన్నాను మీకు. మీ సభ్యత్వాన్ని రద్దు చేయలేరు. అలాగే అమరావతి రాజధాని కాదు. జూన్ 2, 24 వరకు కూడా ది రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నెంబర్ 6 ఆఫ్ 2014 గెజెట్లో పబ్లిష్ అయింది కదా. దీని ప్రకారంగా జూన్ 2, 2024 వరకు కూడా హైదరాబాదే రాజధాని. ఆన్ ది 5 సెకండ్ పేజీలోనే ఉంటుంది, 5లో ఉంది, చదువుకోండి ఒకసారి. On and from the appointed day, Hyderabad in the existing state of Andhra Pradesh shall be the common capital of the state of Telangana and the state of Andhra Pradesh for such a period of not exceeding 10 years. After the expiry of period referred to in subsection, Hyderabad shall be the capital of the state of Telangana and there shall be a new capital for the state of Andhra Pradesh. ఆ పదవి ఆ కాలం అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాతే కొత్త రాజధాని ఉంటుంది అని చెప్పి ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5 చెప్తోంది సార్. అమరావతి రాజధానిగా మీరు నిర్ణయం చేస్తే కాదు సార్ అది. అయినా రాజీనామా చేస్తానంటున్నారు. ఏ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారు సార్? స్వతంత్రుడిగా పోటీ చేస్తారా చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పోటీ చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వరు కదా మీకు. మీరు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తినే రోజు దుర్భాషలాడుతున్నారు, రోజు దెప్పిబొడుస్తున్నారు, గౌరవంగా పిలుస్తూనే దెప్పిబొడుస్తున్నారు. కనుక మీ నిజస్వరూపం తెలిసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీయో, జనసేన పార్టీయో, భారతీయ జనతా పార్టీనో టికెట్ ఇవ్వవు కదా. మీ నిజ స్వరూపం తెలిసిపోయింది కదా. ఇక మీకు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇవ్వాలేమో. దానికోసమనే అక్కడ గుళ్ళు గోపురాలు కూలగొట్టేశాడు కదా విజయవాడ కృష్ణానది ఒడ్డున. అమరావతి రాజధానిలో మోసం చేశాడు కదా ఆయన. అయినా సరే అటువంటి మోసగాళ్ళకి
బాగా ఊతున్నారు మీరు. రాజుగారు, కేంద్ర ప్రభుత్వం 3వ అఫిడవిట్ కూడా వేసేసింది, చెప్పేశారు. సో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముందైనా సరే ఏదైతే డీసెంట్రలైజేషన్ యాక్ట్ 27-20 సిఆర్డీఏ రద్దు 27-28 అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పాస్ చేశారో దానికి మరొక్కసారి తుది మెరుగులు దిద్ది మేము 3 రాజధానులుగా విశాఖపట్నము అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అమరావతి శాసనసభ అండ్ కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా నిర్ణయించదలుచుకున్నాము అని చెప్పి మళ్ళీ ఇంకోసారి తుది మెరుగులు దిద్దుతూ, ఎలాగంటే హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి 2014 అది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ప్రస్తావించిన విధంగా 2024 జూన్ 2, 24 వరకు అదే రాజధాని అన్నారు కనుక అది రాజధాని కాకుండా ఈ 3 ప్రాంతాలని రాజధాని చేసుకోదలుచుకున్నాం మేమని చెప్పి మరొక్కసారి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపించి పార్లమెంట్లో కూడా దాన్ని ప్రవేశపెట్టి పాస్ చేయించుకుని రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర కనుక వేయించుకుంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. 3 రాజధానులు ఖాయంగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తీరుతుంది. సరే, అమరావతి గురించి మీరు రాజీనామా చేస్తానడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు రాజధాని ఎక్కడ ఉండాలి, దేశ రాజధాని గురించే లేదు. కేజ్రీవాల్ గారు, ఈజ్ ఢిల్లీ ద నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ డజంట్ సే నో, ఆర్గ్యూస్ అరవింద్ కేజ్రీవాల్ ఇన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారు, జస్టిస్ ఏకే సిక్రీ గారు, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ గారు, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు అండ్ జస్టిస్ అశోక్ భూషణ్ గారి బెంచ్ మీద ఉన్నది ఈ కేసు నడుస్తోంది. ఇంకా దేశ రాజధాని ఢిల్లీయే కాదని అరవింద్ కేజ్రీవాల్ గారు పిటిషన్ వేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది కేసు. రాజుగారు, 4th July 2018 citations 8 SCC 501 CA 2357 of 2017 D number 235357 of 2016 Delhi versus Union of India. The Capital of India Act 1919 and the Government of India Act 1935 of the Parliament of the United Kingdom during the British rule of in India classified Delhi as the Chief Commissioner's province only. రాజధాని కాదు. సో మీరు చెప్పేది తప్పు. Capital is not defined by any law. Tomorrow the center can decide to move the capital to somewhere else. The constitution also does not say the capital is to be Delhi. We know that the British moved the capital from Calcutta to Delhi. There is national capital territory of Delhi, but it does not constitute Delhi as the capital of India అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో. As per the constitution, Delhi is not the capital of India, says Kejriwal government in Supreme Court. ఆంధ్రపత్రిక 1956 ఏప్రిల్ నాటికి విశాఖపట్నంలో శాశ్వత రాజధాని స్థాపన ఆ రోజు అసెంబ్లీలో పాస్ అయింది. సార్, ఇది రొక్కు లక్ష్మీ నరసింహం గారి సవరణకు అనుకూలంగా 61, ప్రతికూలంగా 58 ఓట్లు, 28 మంది సభ్యులు తటస్థం. 1/12/1953. మీరు మెచ్చుకునే ప్రధానమంత్రి గారు పునాది రాయి వేశారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా కానీ రాజధాని బిల్డింగులు కానీ ఏమన్నా కనపడుతున్నాయా సార్ మీకు? కనపడవు. ఇదిగో నేను చెప్పడం లేదు రాజుగారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, about 82% of the MPs in Lok Sabha 2004 are crorepathies. Lok Sabha 2019 కనుమూరు రఘురామ కృష్ణం రాజు, నరసాపురం, ఆంధ్రప్రదేశ్, పార్టీ వైఎస్ఆర్సిపి.
ఇక మీ మీద కేసులు ఉన్నాయి అని చెప్పి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేవాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ ఇది మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిందే. ఎఫ్ఐఆర్ నెంబర్ 196/18 ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్, పోలీస్ స్టేషన్ మందిర్ మార్గ్ కాంప్లెక్స్, న్యూఢిల్లీ 111001. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర మీ మీద కేసు ఉన్నది. ఏది? ఎకనమిక్ అఫెన్సెస్ 420 అండి, చీటింగ్ కేసు. రాజుగారు 420 అంటే చీటింగ్ కేసు కదా, చట్టమే కదా, అది ఇండియన్ పెనల్ కోడ్. 406 120B సెక్షన్లు IPC 120B ఇది మీ మీద అక్కడ ఉన్నది. CC నెంబర్ 80/2018 హానరబుల్ 9th SMM ఎట్ ఎర్రమంజిల్ కాలనీ, హైదరాబాద్ A2గా ఉన్నారు మీరు. ఆయన విజయసాయి రెడ్డి గారిని కూడా A2 అని పిలుస్తూ అపహాస్యం చేస్తుంటారు కదా, మీరు కూడా A2నే ఇక్కడ ఈ కేసులో. IPC 420 చీటింగ్, సెక్షన్ 138, 142 అండ్ NI యాక్ట్. చెక్ ఇచ్చారు, బౌన్స్ అయిపోయింది, వాళ్ళకి డబ్బులు అందలేదు, చెక్ బౌన్స్ కేసు అంటారు దాన్ని. నమ్మక ద్రోహం, మోసం, దగా చేయటం అంటారు. ఇవన్నీ పాంప్లెట్లలో వేసి నరసాపురం నియోజకవర్గం అంతా పంచిపెట్టి పోటీ పడండి ఎన్నికల్లో, నేను ఇట్లా ప్రజల్ని మోసం చేశాను, నా మీద ఇలా కేసులు ఉన్నాయి అని. అయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రవర్తన నియమావళి సెక్షన్ 28 ప్రకారంగా 42 ప్రకారంగా 3 సార్లు ప్రముఖ ఛానళ్లలో, 3 రోజులు ప్రముఖ దినపత్రికలో నా మీద ఏ కేసులు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసుకునేటప్పుడు చెయ్యాలి. అది మీరు చేశారా? చేయలేదు. వైలేషన్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎన్నికల ప్రవర్తన నియమావళిని మీరు ఉల్లంఘించినట్లు లెక్కే. హానరబుల్ 9th SMM ఎట్ ఎర్రమంజిల్ కాలనీ, హైదరాబాద్, CC నెంబర్ 101/2018 ఇది కూడా 420 A3 ఈ కేసులో మీరు 420 సెక్షన్ 138, 142 ఆఫ్ NI యాక్ట్. ఇది కూడా మళ్ళీ చెక్ బౌన్స్ కేసు. 420 కాకుండా కేసెస్ వేర్ కన్విక్టెడ్, సీరియల్ నెంబర్, కేసు నెంబర్, IPC సెక్షన్స్ అప్లికబుల్, అదేమీ లేదు. సో నో కేసెస్. సో ఈ కేసులు మీ మీద పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నేను ఇంత మోసం చేశానండి. ఇది ఇండియా టుడేలో వచ్చింది మీ మీద, నేను చెప్పడంలా. CBI రైట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాండిడేట్స్ రెసిడెంట్స్ అఫీషియల్స్ ఇన్ లోన్ డిఫాల్ట్ కేస్. K. Raghuram-Krishnamraju, who returned to YSR Congress in March, is contesting in this Lok Sabha election from Narsapuram constituency in Andhra Pradesh. CBI వాళ్ళు మీ ఇంటిని రెడీ చేస్తున్నప్పుడు ఫోటో ఇది, ఇండియా టుడే. The CBI today searched the residence and offices of YSR Congress party candidate from Narsapuram K. Raghuram-Krishnamraju for alleged loan default of over rupees 947 crore. 947 కోట్ల రూపాయలు డిఫాల్ట్ బ్యాంకులకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి. Raghuram-Krishnamraju garu, who returned YSR Congress in March, is contesting in this election, Lok Sabha election from Narsapuram. The agency has alleged, the CBI has alleged that Raju's company Indo-Bharat Group had taken loans worth over rupees 2,655 crores from 3 non-banking financial companies, Power Finance Corporation, Rural Electrification Corporation Limited and India Infrastructure Finance Company Limited. 3 కంపెనీలు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి 2,655 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అని.
It is alleged that the company defaulted in payments of 947 crore which turned into the non-performing asset. The CBI had recently registered an FIR on the basis of which it carried out searches at 4 offices and 2 residences of Razu on Tuesday, the official said. The agency has booked the company Indo-Bharat Power Limited, its directors Razu, Madhusudan Reddy and Indo-Bharat Power Infra Limited and Axis Bank, besides unidentified persons. The loans were cleared for 666 megawatt projects, coal-based thermal power project in Tuticorin, Tamil Nadu. The agency has taken note of complaint from NBFC lenders, which has alleged that officials of Axis Bank, in order to help Razu, its companies and their directors, colluded with them in diverting and siphoning of funds, thereby committing criminal breach of trust, allowed operations in the account as a normal current account and transferred the loan amount to different accounts of borrower. ఇట్లా బ్యాంకులనే బురిడి కొట్టించినారట. సిబిఐ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పట్లా, సిబిఐ వాళ్ళు చెప్తున్నారు, ఇండియా టుడే వాళ్ళు రాశారు ఇది. ది ఎఫ్ఐఆర్ లాడ్జ్డ్ alleged that the accused have indulged in misrepresentation, cheating, forgery, criminal breach of trust and thereby causing huge wrongful financial losses to the lenders. Forgery కూడా ఉందిట. చీట్ చేశారట, మిస్రిప్రజెంటేషన్ తప్పుడు సమాచారం ఇచ్చారట, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహం చేశారట. ఇవన్నీ మీ మీద ఉన్న కేసులు రాజు గారు, ఇవన్నీ నా మీద ఉన్నాయి అని చెప్పి ఒకసారి చెప్పండి. అదే ఇవాళ నిన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ రమణ గారి నేతృత్వంలో ధర్మాసనం ఎంపీలు ఎమ్మెల్యేల మీద ఏ కోర్టుల్లో ఏ కేసులు ఉన్నాయో మాకు తొందరగా పంపించేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అన్నారు కదా, తొందరగా తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టుని వేడుకుంటున్నాను. నైతిక విలువలు కోల్పోయారు, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారు, ప్రతిపక్షాలతో లాలుచీ పడ్డారు. కానీ జగన్కి వీరదేవుణ్ణి పార్టీ వేరు ప్రభుత్వం వేరు అనేటువంటి ఏదో లాజిక్, కొత్త లాజిక్ మీ ఒక్కళ్ళకే పరిమితమైనట్టుందో ఆ లాజిక్. పార్టీ వేరు ప్రభుత్వం వేరు అనేది. పార్టీ విప్పిస్తే లోక్సభలో ఓటు ఏ పార్టీకి వేస్తారు సార్ మీరు? పార్టీ కదా విప్పిస్తోంది, ప్రభుత్వం కాదు కదా ఇచ్చేది విప్పు. అప్పుడు ఎవరికి ఓటేస్తారు సార్? ఎలా ఓటేస్తారు సార్? అంటే సమర్థించే పచ్చ పిచ్చి గొట్టాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు, చదువు రాని వాళ్ళు, సంజ రాని వాళ్ళు, చదువు సంజ లేని వాళ్ళు అని చెప్పి అమాయకులు అని చెప్పి అనుకుంటున్నారా మీరు? కాదు రాజు గారు. రాజీనామా చేసి ఎవరి మీద పోటీ చేస్తారో చెప్పండి. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో కూడా ప్రజలకు చెప్పండి. అవన్నీ చేసే ముందు చెమటోడ్చి ఇట్లా పేద, బడుగు, బలహీన, దళిత వర్గాల వారు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముని మీరు కైంకర్యం చేశారని చెప్తున్నది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు. ఆ డబ్బుని బ్యాంకులు కట్టేయండి. ముందు మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి, అప్పుడు ఎన్నికల బరిలోకి రండి. అది సభ్యత, సంస్కారం, నైతిక విలువలు. చాలా మాట్లాడుతున్నారు కదా, నైతిక విలువలు అంటే అవి పేద ప్రజలు కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము. అది బీజేపీ వాళ్ళకి ఒక్క వ్యక్తి బలం అవసరంలా, ఒక రాష్ట్ర బలం కావాలి, ఒక ప్రభుత్వ బలం కావాలి. అందుకని వాళ్ళు మీకు టికెట్ ఇస్తారని మాత్రం మీరు అనుకోవద్దు. బషీర్బాగ్ రైతుల గురించి మాట్లాడతారు, అమరావతికి రైతుల గురించి మీరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి నేను కూడా మద్దతు ఇస్తాను. వారికి అన్యాయం జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. వాళ్ళకి నైతికంగా నేను మద్దతు తెలుపుతాను. కానీ బషీర్బాగులో అసెంబ్లీ సాక్షిగా పిట్టలను కాల్చినట్టు కాల్చేసిన చంద్రబాబు గారికి మీరు మద్దతు తెలపడమే హాస్యాస్పదం. రఘురామకృష్ణరాజు గారు, ఇదిగో ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా హైదరాబాద్లో బషీర్బాగ్లో పిట్టలను కాల్చినట్టు కాల్చేసారే రైతుల్ని బాబుగారి ప్రభుత్వం. ఆ బాబుగారికి మీరు మద్దతు తెలపడం
ఘోరాతి ఘోరం, మానవతా విలువలే లేవు మీకు. ఇది నిదర్శనం. రైతుల మీద మీకున్న కపట ప్రేమకి ఇది సాక్ష్యం. కరోనా లాంటి జాతీయ విపత్తు వస్తే పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రావడం లేదు ఆయన. అనేది అమరావతి రైతుల కోసం అని జోలి పెట్టేస్తే, జాతికి విపత్తు వస్తే జోలి పెట్టేస్తే ఆయనకి మీరు మద్దతు ఇస్తున్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రథం కాలిపోవడం అనేది, తగలపడిపోవడం అనేది చాలా దురదృష్టకరం. నేను లక్ష్మీ నరసింహస్వామి భక్తుడినే, హిందువుడినే. నేను తిరిగిన దేవాలయాల్లో కనీసం 1% దేవాలయాలు కూడా మీరు తిరుగుండరు. దైవ సాక్షిగా చెప్తున్నాను, మీరు తిరుగుండరు. నేను తిరిగినన్ని దేవాలయాలు భారతదేశము ఇతర దేశాల్లో కలిపి చాలా దేవాలయాలు తిరిగేశాను. చాలాసార్లు తిరిగాను, 1-2 సార్లు. సిబిఐ ఎంక్వైరీ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జీఓఎంఎస్ నంబర్ 105 డేటెడ్ 11/9/2020, హోమ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అబ్స్ట్రాక్ట్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. ఏది మీరు మద్దతు తెలుపుతున్నటువంటి బాబు గారి ప్రభుత్వము సిబిఐని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 1 నెలలోనే రాష్ట్రంలోకి ఆహ్వానించారు సిబిఐని. ఏది మీ ఇంటి మీద కూడా రైడ్ చేసింది సిబిఐ. అదే సిబిఐ. ఇది బాబు గారు ఉండగానే రైడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కాదు మీ ఇంటి మీద రైడ్ చేసింది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దుర్ఘటనకి బాధ్యుతుల్ని, రథం కాలిపోయిన దానికి బాధ్యుల్ని మీద విచారణ జరిపించడానికి సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతికి జై కొడితే నేను రాజీనామా అంటున్నారే. ఈయన కూడా అలాగే అన్నాడు. మీరు ఈ పార్టీలో కొంతకాలం కొనసాగినట్లున్నారు కదా, మీరు మద్దతు కూడా తెలుపుతున్నట్లున్నారు కదా అప్పుడప్పుడు. ఆయన కూడా అలాగే అన్నాడు. బంపర్ ఆఫర్ట, అమరావతికి జై కొడితే ఆయన రాజీనామా చేసేస్తాట. రాజధానిలో భూములు అమ్మేస్తానన్నాడు ఆయన, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా. ధర్మ పోరాట సభలో సీఎం చంద్రబాబు సృష్టీకరణ, రైతులు ఇచ్చిన భూముల విలువ పెరిగింది, ప్రపంచంలోనే ఎత్తైన సుందరమైన సెక్రటేరియట్ నిర్మిస్తున్నాం, నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారు, హామీలు అమలు చేసిన తర్వాత వస్తే మాకు అభ్యంతరం లేదు. రాజధాని భూములను అమ్మేస్తామన్నారు. ఇప్పుడు మీరు ఆ రాజధాని భూములను అమ్మేస్తామన్న బాబు గారికి మద్దతు తెలుపుతున్నారు. 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు వాళ్ళు అనుకుంటున్నారా? అమాయకులు అనుకుంటున్నారా రాజుగారు? కాదు. రైతులకు ఉన్న హక్కుల గురించి సిఆర్డీఏ చట్టంలోనే ప్రస్తావించలేదు బాబు గారు. అటువంటి బాబు గారికి మీరు మద్దతు ఇస్తారా? మీకు సర్వమత ఇది ఉందని చెప్పుకుంటున్నారు. బాబ్రీ మసీదును కూల్చేశారే, బాబ్రీ మసీదును కూల్చేశారు కదా, అప్పుడు తమరు ఎక్కడున్నారు? బాబ్రీ మసీదును కూల్చేయడం తప్పని చెప్పి ఒక్కసారన్నా అడగలేదే? సమగ్ర అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పి మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఒక్క అమరావతి, 29 గ్రామాలు, 30 గ్రామాలు, 3 మండలాల అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పలేదు మీరు. ఇది మీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి మీరు ఎండార్స్ చేసి మీరు పక్కన ఫోటో వేసుకున్నారు. ఇది మీ ట్విట్టర్ అకౌంట్లో నుంచి తీసింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే మీ ట్విట్టర్ అకౌంట్లో ఉండేది. మరి ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనాలని పిలుస్తున్నారు. మీరు ట్విట్టర్లో పెట్టుకున్నప్పుడు ఎందుకు పెట్టుకోలేకపోయారు? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని ఎందుకు పెట్టుకోలేదు రాజుగారు? ఐబిపిఐఎల్
ఇది మీదే కంపెనీ, మీరే డైరెక్టర్, దానికి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇండో భారత్ గ్రూప్ కంపెనీస్కి. Macquarie moves insolvency tribunal against Indo Bharat. Macquarie had lent 780 crore rupees to Indo Bharat against convertible bonds in 2015 in order to build 700 megawatt thermal plant in Odisha and help existing investors exist. Australian asset manager Macquarie has moved the National Company Law Tribunal to start insolvency proceedings against Indo Bharat Energy Private Limited, Utkal Private Limited. Ironically, the firm is majority owned by Macquarie itself. Macquarie had lent 780 crores to Indo Bharat Energy Utkal against convertible bonds in 2015. The money was to be used to help existing investors exist and so build 700 megawatt thermal power plant in Odisha. Last year, it converted the bonds to equity, gaining majority ownership. Due to delay in commissioning of the plant, Macquarie last year decided to convert its debt instruments into equity shares to take control of the power plant, said a person aware of the developments on the condition of anonymity, as he is not authorized to speak to reporters. A spokesperson Macquarie declined to comment. K. Raghuramkrishnamaraju, Chairman and Managing Director of Indo Bharat Group, too declined to comment on the matter. మీరు కూడా ఆ మ్యాటర్ గురించి మాట్లాడారు. ఆస్ట్రేలియన్ కంపెనీకి సంబంధించి మీతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ గురించి. ద PSU companies have alleged that the accused, including Indo Bharat Group Chairman Raghuramkrishnamaraju, Director Masoodan Reddy, diverted the funds disbursed for the implementation of a 660 megawatt coal-based power project in Tuticorin district of Tamil Nadu. Power Finance Corporation, Rural Electrification Corporation and IIFCL together have lodged a written complaint with the Economic Offences Wing of Delhi Police in the matter on October 3rd under IPC sections 420, 406, 120B shows a copy of FIR accessed. ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఇన్ని దేవాలయాలు కూలగొట్టారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి లోక్సభ నియోజకవర్గం అది. ఇదిగోండి, మీరు మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది, పాక్షికంగానో ఇండైరెక్ట్గానో ఇది ఇస్తున్నారు. బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో ఆలయాల విధ్వంసం, చైనా మెప్పు కోసమే హిందూ దేవతా విగ్రహాల తొలగింపని హిందూ సంస్థల ఆవేదన. విజయవాడలో కృష్ణానది ఒడ్డున 40 దేవాలయాలు, 1 కాదు 2 కాదు, కూల్చేసిన ఘనత బాబు గారిది. ఇదిగో పుష్కరాలలో 30 మంది, అదే మీ జిల్లాలో గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి జిల్లాలో గోదావరి నది పుష్కరాలు అప్పుడు షూటింగ్ చేసుకుంటూ 30 మంది చనిపోయారే. అప్పుడు నోరు పెగలలేదా మీకు? అటువంటి నరహంతకులను మీరు ప్రోత్సహించేది రాజుగారు, చాలా తప్పు రాజుగారు. గుజరాత్ గాంధీనగర్లో మోడీస్ డిమాలిషన్ డ్రైవ్, టెంపుల్స్ నాట్ స్పేర్డ్. గుజరాత్లో దేవాలయాలు విధ్వంసం. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేసినప్పుడు తమరి పళ్ళు, నోరు, నాలిక, కాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి సార్? ప్రశ్నించడానికి లేవా అవన్నీ? 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేశాడు సార్ బాబు గారు. తిరుపతిలో సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి అది. ఆపరేషన్ టెంపుల్ డిస్ట్రక్షన్ 28 అతి పురాతనమైన దేవాలయాలు. 4వ శతాబ్దం నాటి వీరభద్రస్వామి ఆలయం కూల్చివేసేశారు. విజయవాడకి క్షేత్రపాలకుడు ఆయన. విజయవాడకు పేరుకే కారణమైన విజయేశ్వర ఆలయానికి నోటీసులు. అర్జునుడు తపస్సు చేసి శివుడి ద్వారా పాశుపతాస్త్రం పొందిన స్థలమే విజయవాటికగా విజయేశ్వర ఆలయం. అదే ఇప్పుడు విజయవాడగా చెప్తారు. యుగ యుగాలుగా ఉన్న ఈ ఆలయాన్ని కూల్చారు.
బ్రిటిష్ శాసనాలలో పేర్కొన్న విజయవాడ వన్ టౌన్లోని వినాయక ఆలయాన్ని, సీతమ్మ వారి పాదాల దగ్గర ఉన్న ప్రముఖ శనీశ్వర ఆలయం కూల్చివేత, ప్రకాశం బ్యారేజ్ దగ్గర అతి పురాతనమైన ప్రసిద్ధ పాతాళ వినాయకుని ఆలయం కూల్చివేత, బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రసిద్ధ షిరిడి సాయిబాబా ఆలయం కూల్చివేశారు. రోడ్డు వెడల్పు అడ్డు కాకపోయినా చూడడానికి బాగలేదని ప్రైవేటు స్థలంలోని సాయిబాబా ఆలయం కూల్చివేసింది. కృష్ణలంకలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూల్చివేత, కృష్ణలంకలోని శంకరమఠం కూల్చివేత, విజయవాడలోని 100 ఏళ్ల క్రితం మార్వాడి స్వామి ప్రారంభించిన ఆశ్రమం శివాలయం కూల్చివేత, రాహుకేతువుల ఆలయాలు నేలమట్టం, వన్ టౌన్లోని భవానీ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయంతో పాటు రోడ్డుకు అడ్డంగా లేకపోయినా గోశాలలు తొలగించేశారు. భవానీపురంలోని స్వయంభూ అమ్మవారి ఆలయం నామరేపాల్లో కండపోయింది. అది అటువంటి బాబు గారికి మీరు మద్దతు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు. అసలు నా పాపులారిటీతోటే నేను గెలిచాను, లెక్కలో అటు ఇటు స్టాటిస్టిక్స్ చెప్పినట్లుగా చెప్పేస్తూ వస్తుంటారే మీరు. నరసాపురంలోని 7 నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పడిన మొత్తం ఓట్లు 4,60,929. ఎంపీగా మీకు వచ్చిన ఓట్లు 4,47,594. అంటే వైసీపీ ఎమ్మెల్యేలకు పడిన ఓట్ల కంటే 13,335 ఓట్లు మీకు తక్కువే వచ్చాయి. మరి మీ పాపులారిటీ ఎక్కడుంది? మీ పాపులారిటీ ఉంటే మీకు వాళ్ళందరికంటే కూడా ఎక్కువ రావాలి కదా, ఇంకెక్కువ రావాలి కదా ఓట్లు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన మీద ఇదే నరసాపురంలో వైసీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వంకా రవీంద్రకు వచ్చిన ఓట్లు 4,54,955. అంటే మీకు వచ్చిన ఓట్ల కంటే కూడా, మీరు గెలిచినప్పుడు వచ్చిన ఓట్ల కంటే కూడా ఆయనకి ఓడిపోయినప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చినాయి వంకా రవీంద్ర గారికి, వైసీపీ పార్టీ క్యాండిడేట్. అంటే వంకా రవీంద్ర గారికి ఉన్న పాపులారిటీ కూడా మీకు లేదు. నా పాపులారిటీతో గెలిచా బాగాలేదు రాజుగారు. మీరు చాలా పెద్దవారు, పెద్ద మనసు ఉన్నవారు, గౌరవనీయులు, గౌరవ పార్లమెంటు సభ్యులు. మోదీ హటావ్ దేశ్ బచావ్ అనే చంద్రబాబు గారు, కోల్కతా వేదిక లోక్సభ ఎన్నికల ప్రతిపక్షాల శంఖారావం, బీజేపీపై యుద్ధబోరి మోగించిన 23 మంది విపక్ష నాయకులు. అటువంటి వారితోటి, ఇదిగో బాబు గారు ఇక్కడే ఉన్నారు, అటువంటి వారితోటి మీరు సాన్నిహిత్యంగా మెలవడం ఉన్న పద్ధత బాబు రాజుగారు? సో అంటే మీరు రాజీనామాకి సిద్ధమైపోయారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడీగానే ఉంటారు. అమరావతిని రాజధానిగా ఉంచారు. ఆయన తీసేయలేదు. శాసన రాజధాని అదే అమరావతి. దానికి మీరేదో లంకె పెట్టి ముడిపెట్టి తర్కంగా వాదించడం పద్ధతి కాదు రాజుగారు. అమరావతి రాజధానిగానే ఉంటుంది. నేను 3 రాజధానులకు వ్యతిరేకం అని చెప్పి రాజీనామా చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. నేను 3 రాజధానులకు వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకి నేను వ్యతిరేకం, ఆ ప్రభుత్వం, పార్టీ కాదు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి నేను వ్యతిరేకం అంటూ రాజీనామా చేయండి. దమ్ము ధైర్యం ఉండి మాట మీద నిలబడగలిగిన వాళ్ళైతే మీరు రాజీనామా చేయండి. మళ్ళీ అదే రవీంద్ర గారినో లేకపోతే ఇంకోరినో నుంచోబెట్టి మీ మీద 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. మీరు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో కూడా చెప్పండి. నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, బ్యాంకులకి నేను ఇట్లా మోసం చేశాను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఉంది, సిబిఐ కేసులు ఉన్నాయి నా మీద అని చెప్పి కూడా ప్రచారం చేసుకోవాలి. మీరు నిజాయితీగా, మీరు చాలా నిజాయితీ పరులు, మీరు చాలా మంచివారు. అది కూడా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగండి. ఆంధ్రప్రదేశ్ నుంచే పోటీ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. మిమ్మల్ని ఓడిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. ఆ పార్టీ విజయం సాధిస్తుంది. దయచేసి పద్ధతి మార్చుకోండి. ప్రజలు అమాయకులు అని అనుకోవద్దు. ప్రజలు చాలా తెలివి గలవాళ్ళు. ఏమన్నా మనసుకి ఏమన్నా బాధ కలిగితే మన్నించండి. నేను మీ మంచి కోరే చెప్తున్నాను.
మీ శ్రేయోభిలాషిని మంచి కోరే చెప్తున్నాను. మీరంటే చాలా గౌరవం నాకు. జై హింద్.